మై డియర్ యాస్పిరెంట్స్, వెల్కమ్ టు ది బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్. మనం ఆంధ్రుల చరిత్రలో భాగంగా శాతవాహనుల అనంతర యుగానికి సంబంధించిన రాజుల యొక్క చరిత్రను చూస్తున్నామండి. ఇప్పుడు అందులో భాగంగా విష్ణుకుండినుల వంశం గురించి చూసుకుందామండి. ఈ విష్ణుకుండినుల వంశం అనేది శాతవాహన అనంతర యుగాల్లో పరిపాలించిన చాలా వంశాలు మన ఆంధ్రదేశాన్ని పరిపాలించడం జరిగిందండి. అంటే శాతవాహనుల అనంతరం చిన్న చిన్న భూభాగాలను చిన్న చిన్న రాజ్యాలు చాలా రాజ్యాలు పరిపాలించాయి. వాటన్నిటిలో కూడా ఏది ది బెస్ట్ రాజ్యం, ఏది విష్ణుకు సుప్రసిద్ధులు వీళ్ళందరిలో ఎవరు అని మనం అనుకుంటే వాళ్ళందరిలో కూడా ఎవరి గురించి చెప్పుకోవచ్చు, విష్ణుకుండినులు అండి. మళ్ళీ అంత హైలైట్ అయిన సామ్రాజ్యం ఈ చిన్న చిన్న రాజ్యాల్లో కొద్దిగా హైలైట్ అయిన ఏదైనా పేరు తెలిసిన బాగా ప్రసిద్ధి చెందిన రాజ్యం ఏదైనా ఉందంటే అది విష్ణుకుండినుల రాజ్యమేనండి. చూడండి, వీరు ఎంతవరకు పరిపాలించారు అంటే ఒక్కసారి ఫస్ట్ మొదటి పాయింట్లో చూడండి. శాతవాహన అస్తమయానికి అంటే శాతవాహనులు అనంతరించిన తరువాత ఏ టైంలో అనంతరించారండి? క్రీస్తు శకం 225వ సంవత్సరం. ఇప్పటికాంచి 2000 సంవత్సరాల క్రితం కరెక్ట్గా శాతవాహనుల యుగం అనేది అంతమయ్యింది జరిగిందనమాట. శాతవాహన రాజవంశం ముగింపు జరిగి ఆ తర్వాత చాళుక్యులు అనమాట. మళ్ళీ కొద్దిగా గొప్ప పేరు పొందిన రాజులు ఎవరైనా ఉన్నారు అంటే కొద్దిగా ది బెస్ట్ ఇంకా శాతవాహనుల తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే మనకి చాళుక్యులు ఉన్నారనమాట. ఈ చాళుక్యులు ఉదయానికి అంటే చాళుక్యులు మళ్ళీ ఎప్పుడు రాజ్యస్థాపన జరిగిందంటే సుమారు క్రీస్తు శకం 615 625 మధ్యలో వీళ్ళ రాజ్యం అనేది ఏర్పడడం జరిగిందనమాట. ఎవరిదండి? చాళుక్యులది. ఈ మధ్యన ఈ 400 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో ఈ మధ్యకాలాన్ని పరిపాలించినలో ది బెస్ట్ రాజులు అనేసి మనం గత పాయింట్లు చెప్పాం విష్ణుకుండినులండి. వీళ్ళు సుమారు ఎన్ని సంవత్సరాల పాటు ఏ ఏ ప్రాంతాల మధ్య వీళ్ళ రాజ్యం విస్తరించి ఉంది అని మనకు క్వశ్చన్ అరైజ్ అవుతుందండి. వీళ్ళు సుమారు 1 శతాబ్దం కాలం అంటే ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరాల కాలం పాటు పరిపాలించారండి. ఏ ప్రాంతాన్ని పరిపాలించారంటే కృష్ణా నర్మదా నదుల మధ్య ప్రాంతానికి ప్రభువులై ప్రజల సార్వభౌమ అధికారం నెరిపి రాజకీయంగా సాంస్కృతికంగా అంటే చాలా ఎక్కువ నూతన సాంప్రదాయాలు నెలకొల్పారు. ఏ ఏ ప్రాంతాల మధ్య 100 సంవత్సరాలు పరిపాలించారండి? కృష్ణానది అలాగే నర్మదా నది మధ్య ఉన్న ప్రాంతాన్ని పరిపాలించారు. మీకు డౌట్ రావచ్చు, అంతవరకు నర్మదా నది అంటే మన పక్కన గట్లేదండి, ఇంచుమించు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మధ్యలో అక్కడ ఉంది. అంతవరకు వీళ్ళ రాజ్యం విస్తరించిందా అని డౌట్ మీకు ఉండొచ్చు. ఒకానొక సందర్భంలో విస్తరించింది. అది ఏ రాజు అంతవరకు విస్తరించాడు కూడా నేను చెప్తాను. ఈ 100 సంవత్సరాల్లోనే వీళ్ళు ఏమైనా కొత్తగా ఏమైనా తీసుకుని వచ్చారా అంటే 1-2 సంవత్సరాలు కాదు, కానీ 100 సంవత్సరాలు ఎన్నెన్నో నూతన ఒరవడేవాళ్ళు అంటే నూతన సాంస్కృతిక సాంప్రదాయాలు, చాలా ఎక్కువ సాంప్రదాయాలని 100 సంవత్సరాల్లో చాలా రాజకీయ పరిపాలనా విధానం కూడా చాలా డిఫరెంట్గా జరిగిందనమాట. 100 సంవత్సరాలు చాలా ఎక్కువ సాంప్రదాయాలు ప్రవేశపెట్టబడ్డాయి వీళ్ళ కాలంలోనే. ఇక విష్ణుకుండినుల శాసనాలు మనకి ఎన్ని దొరికాయండి? ప్రస్తుతానికి 10 శాసనాలు దొరికాయండి. ఏదైనా ఒక చరిత్రను మన చరిత్రకారులు నిర్ణయించడానికి అత్యంత ముఖ్యమైన ఆధారం ఏంటంటే శాసనాలండి. వీళ్ళకి సంబంధించిన శాసనాలు మనకు ఎన్ని లభించాయంటే 10 శాసనాలు లభించడం జరిగిందండి. ఆ 10 శాసనాలు కూడా మీరు ఆ 10 శాసనాలు అనేది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలండి. ఏటేటో ఒక్కసారి మనం ఆ 10 శాసనాల గురించి వివరించుకుందాం. చూడండి, అవి ఏ శాసనాలు అంటే మనకండి గోవిందవర్మ ఇచ్చిన తుమ్మలగూడెం శాసనం అండి. ఏంటండి? తుమ్మలగూడెం శాసనాన్ని ఎవరిచ్చారు? గోవిందవర్మ. అలాగే మిగతావి 4 శాసనాలు మాధవవర్మ ఇచ్చాడండి. ఇక్కడ మీకు అనుకోవచ్చు 1వ మాధవవర్మ 2వ మాధవవర్మ అవన్నీ అనవసరం అండి. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో మాధవవర్మ ఇచ్చాడు కాబట్టి మాధవవర్మ అనే మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీకు ఇంక క్వశ్చన్ 1వ మాధవవర్మ ఇచ్చారు 2వ మాధవ అలా రాదు. అలా వచ్చిందంటే మనం ఏపీపీఎస్సీలో వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, లేదా హైకోర్టుకి వెళ్ళి కూడా ఈ బుక్లోని ప్రామాణికమైన పుస్తకం కాబట్టి ఈ పుస్తకం చూపించిన 100% ఆ బిట్ని అయితే మార్చడం జరుగుతుంది. మీకు మాధవవర్మ పేరు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ మాధవవర్మ ఇచ్చిన శాసనాలు ఏంటండి? ఈపూరు, ఖానాపూరు, పొలమూరు, వేల్పూరు శాసనాలు ఇచ్చాడండి. ఎవరండి? ఈ మాధవవర్మ. ఈ మాధవవర్మ పొలమూరు శాసనం మాత్రం కొద్దిగా కాంట్రవర్సీ శాసనం అండి. ఇతనిచ్చిన శాసనాన్ని సేమ్ మనకి వెంగి చాళుక్యులు జయసింహ వల్లభుడు కూడా ఇచ్చాడండి పొలమూరు శాసనం. ఆ శాసనము ఈ శాసనంలో ఇచ్చిన దానం ఇచ్చిన గ్రామం ఒకటే. దానివల్ల ఏంటంటే ఈ శాసనాన్ని ఎవరిచ్చారు, వీళ్ళకి సంబంధించిందా కాదనేది కూడా కొద్దిగా అయితే విశ్వసనీయ ఇది ఇతనికి సంబంధించింది కాదు అనేసి అనుకుంటున్నారు.
ఇక మనకి 6వ శాసనం ఏంటంటే 2వ మాధవవర్మ ఈ ఊరు శాసనం. మొదటి మాధవవర్మ అక్కడ మాధవవర్మ ఒకటే చెప్పాను, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చెప్పాడు అనమాట 2వ మాధవవర్మ ఇక్కడ ఈ ఊరు శాసనం. అలాగే అక్కడ ఈపూరు ఇక్కడ ఈ ఊరు శాసనం. మళ్ళీ ఇంద్రవర్మ రామతీర్థం శాసనం. అలాగే విక్రమేంద్ర భట్టారక వర్మ తుండి చిక్కుళ్ళు తుమ్మలగూడెం శాసనం. చూడండి ఈ 3 గుర్తుపెట్టుకోండి. విక్రమేంద్ర భట్టారక వర్మ శాసనాలు 3, మాధవవర్మ శాసనాలు 4. చూడండి విక్రమేంద్ర భట్టారక వర్మ 3 శాసనాలు ఏంటి? తుండి చిక్కుళ్ళు తుమ్మలగూడెం. మీకు మాధవవర్మ శాసనాలు ఏంటి? ఈపూరు కానాపూరు పొలమూరు వేల్పూరు. ఇవి మాధవవర్మ శాసనాలు, ఇవేమో విక్రమేంద్ర భట్టారక వర్మ శాసనాలు. ఇక తుమ్మలగూడెం ఇవన్నిట్లో లేటెస్ట్గా బయటపడిన శాసనాలు ఏంటి? మిగతావన్నీ కొద్దిగా ముందు దొరకడం జరిగింది. ఇంకా లేటెస్ట్గా దొరికిన శాసనాలు ఏంటి అని మనం గమనిస్తే అది ఏంటంటే తుమ్మలగూడెం శాసనాలు ఇటీవల బయటపడ్డాయి అన్నమాట. వీనినే ఈ శాసనాలు తుమ్మలగూడెం శాసనాలకి మనకి ఇంకో పేరండి, అదే ఇంద్రపాలా నగరం శాసనాలు అనేసి. క్రింది వాటిలో ఏ శాసనాలు పిలుస్తారు అయ్యా అంటే మనకి తుమ్మలగూడెం శాసనాలు ఇంద్రపాలా నగరం శాసనాలుగా మనల్ని పిలుస్తారనమాట. ఇప్పుడు విక్రమేంద్ర భట్టారుకుని తుమ్మలగూడెం శాసనం ఉందో చూడండి. అంటే ఈ విక్రమేంద్ర భట్టారుకు వర్మ ఇచ్చిన ఈ తుమ్మలగూడెం శాసనం అంటే గోవిందవర్మ ఇచ్చిన తుమ్మలగూడెం శాసనం కాదండి, విక్రమేంద్ర భట్టారక వర్మ ఇచ్చిన తుమ్మలగూడెం శాసనం అనేది మనకి మిగిలిన వాటికంటే చాలా సమగ్రంగా దొరికిందనమాట. అంటే వాళ్ళ చరిత్ర నిర్మించడానికి ఇది బాగా ఉపయోగపడిన శాసనం. వీళ్ళు అన్ని 10 శాసనాలు ఏదయ్యా కీలకమైన శాసనం ఏది అంటే మనకి విక్రమేంద్ర భట్టారక వర్మ ఇచ్చిన తుమ్మలగూడెం శాసనం 2వ శాసనం అండి. ఎందుకంటే ఇందులోని ఉండడమే కాక సమగ్రంగా ఉండడమే కాక టైం ఏ సంవత్సరంలో ఇచ్చాడు కూడా ఉంది. క్రీస్తు శకం 566లో ఇచ్చినట్లు స్పష్టంగా ఉన్నందున విష్ణుకుండిన చరిత్రకు కాల నిర్ణయానికి ఇది చాలా ఉపకరిస్తుంది. అంటే స్పష్టంగా ఒక సంవత్సరం ఆ సంవత్సరంలో ఇచ్చాము అని పేర్కొనడం వల్ల వాళ్ళ చరిత్రకు ఆ కాల నిర్ణయం ఏ సంవత్సరాల మధ్యలో వీళ్ళు ఉండొచ్చు అనే దానికి బాగా ఉపకరిస్తున్న శాసనం అన్నమాట ఇది. ఈ 10 శాసనాల్లో కూడా విష్ణుకుండిన చరిత్రను సమగ్రంగా పునర్నిర్మించడానికి అనుకూలమైన సమాచారం లేదు. అంటే ఆ శాసనాల బట్టేనండి చరిత్ర నిర్ణయిస్తారు అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మనం అందరం చూసాం కదండి, ఆ టైంలో మనం లేము. ఏంటంటే ఆ శాసనాల్లో రాసిన దాన్ని బట్టి ఊహించుకొని చరిత్రను అనేది నిర్మిస్తారనమాట, ఇలా జరిగి ఉండొచ్చు అనేసి. ఈ 10 శాసనాలను కంపేర్ చేసిన ఏమాత్రం కూడా స్పష్టంగా మనకు ఒక ఇది రావట్లేదు, వాళ్ళ మీద ఒక పరిజ్ఞానం రావట్లేదు. విష్ణుకుండిలలో ఏ కాలం మధ్య ఎలా అంటే భిన్న వాదనలకు దారితీసింది ఇదంతును. అందుచేత విష్ణుకుండిని చరిత్రలోనటని మనం తెలుసుకోవడానికి ఏంటంటే వాదోపవాదనలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన చేస్తున్నారనమాట. చూడండి ఎక్కడెక్కడ ఏటి మీద భిన్న డిఫరెన్స్ వాదనలు అటండి, వారి పేరు, వారి జన్మభూమి, అలాగే మనకి వారు శ్రీపర్వత స్వామిని పూజించారు. శ్రీపర్వత స్వామి అంటే ఎంతకి ఎవరు, వారి కులం ఏమిటి, అలాగే ఈ వంశవృక్షం ఎవరు తరువాత ఎవరు వచ్చారు, ఇవన్నీ కూడా చరిత్రకారులు ఏంటంటే ఏకాభిప్రాయం లేదంటాం. ఎందుకంటే ఈ శాసనాల్లో స్పష్టంగా మనకి ఏంటి లభించలేదు కాబట్టి. ఇక చూడండి విష్ణుకుండిని అనే పదం వినుకొండకు సాంస్కృతికరణమని, అది వారి ప్రథమ నివాసమని ఎవరు చెప్పారండి? కీల్ హారన్ అనే పండితుడు చెప్పాడనమాట. కీల్ హారన్ ప్రకారం ఈ విష్ణుకుండిని అనే పదము వినుకొండకి ఇప్పుడు వినుకొండ అనే పిలుచుకున్న పదం ఏదైతే ఉందో దాన్ని సంస్కృతంలోనే ఎలా పిలుస్తారంటే విష్ణుకుండిని అని పిలుస్తారనేసి క్రింది ఏ పండితుడు చెప్పాడయ్యా అంటే మనకి కీల్ హారన్ చెప్పాడనమాట. కానీ ఇది ఎంతవరకు నిజమో తర్వాత చూద్దాం. కీల్ హారన్ బట్టి వినుకొండ అని గుర్తుపెట్టుకోండి. కానీ వేల్పూరు శాసనాన్ని బట్టి విష్ణుకుండిని అనేది గోత్రనామం అని మనకు తెలుస్తున్నదే. ఈ విష్ణుకుండిని పదం అనేది ఈ వినుకొండ ఏటి కాదు, ఇది వారి యొక్క గోత్రము. అంటే ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క గోత్రం ఉంటుంది కదండి, వాళ్ళ గోత్రం ఏంటండి విష్ణుకుండిని. అది మనకి ఏ శాసనాన్ని బట్టి తెలిసింది, వాళ్ళ గోత్రం విష్ణుకుండిని గోత్రం అనేసి మనకి ఏ శాసనం బట్టి తెలిసింది? మాధవవర్మ యొక్క వేల్పూరి శిలాశాసనం బట్టి మనకి ఈ విషయం తెలుస్తుంది. ఏమైనా మనకి విష్ణుకుండిలతో వినుకొండతో సంబంధం లేకపోలేదని చాలామంది చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. ఏమాత్రం వినుకొండతోనైతే వీళ్ళకి సంబంధం ఉండొచ్చు అనేసి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి. విష్ణుకుండినులు త్రికూట మలయాధిపతులమని అమరపురీషులమని చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారటండి? విష్ణుకుండినులు త్రికూట మలయాధిపతులం మేము, అలాగే మేము అమరపురీషులు మనిషి ఏ రాజవంశం చెప్పుకుందయ్యా అంటే మనకి విష్ణుకుండిని రాజవంశం చెప్పుకుందనమాట. అలాగా
ఇప్పుడు త్రికూట పర్వతం మీద కొద్ది వరకు కాంట్రస్ట్. ఈ త్రికూట పర్వతం అనేది ఎక్కడ ఉంది అనేది వరకు కొద్ది వరకు ఏంటంటే కొంతమంది ఇది మహారాష్ట్రలో ఉంది, అలాగే అమరపురిని అమృత్ అని పిలుస్తారు, అమృత్ అనేసి. ఇవన్నీ కూడా మహారాష్ట్ర కాంచి వీళ్ళు వలస వచ్చారనేసి చిన్న వాదం ఉంది. తరువాత కాలంలో దీన్ని అయితే కొట్టిపారేశారంటే సరైన ఆధారం దొరికిందనమాట. దొరకడం బట్టి మనకి ఇందులో అయితే ఏమాత్రం వాస్తవం లేదు, మహారాష్ట్ర కాంచి వలస రాలేదు, ఏటి రాలేదని ఫైనల్ చేయడం జరిగిందండి. ఇక నెక్స్ట్ దాంట్లో చూడండి, త్రికూట మలయాధిపతి అనే బిరుదాన్ని వీళ్ళు ఎక్కడ కాంచి గ్రహించారని మనకు తెలుస్తుంది. ఇంతకు ముందు క్లాస్లో నేను కందార రాజులు చెప్పాను. ఈ కందార రాజుల క్లాసులో వీళ్ళకి ఒక బిరుదు ఉంది అనేసి మనం డిస్కస్ చేసామండి. ఆ బిరుదు ఏటయ్యా అంటే, ఈ కందార రాజులకు ఉన్న బిరుదు ఏంటంటే త్రికూట మలయాధిపతులు అనేసి వీళ్ళకి ఒక బిరుదు ఉంటుంది కందార రాజులకి. వాళ్ళు ఈ కందార రాజులకి ఇదే బిరుదు, విష్ణుకుండినీళ్ళకి కూడా సేమ్ బిరుదు, ఏటి త్రికూట మలయాధిపతి అనే బిరుదు. ఇప్పుడు ఈ బిరుదు ఎలా వచ్చిందంటే కందార రాజుల నుండి వీళ్ళు గ్రహించారనేసి మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళను ఓడించి ఆ ప్రాంతంలో ఈ విష్ణుకుండినీల రాజవంశం స్థాపించుకొని వాళ్ళ బిరుదు వీళ్ళు గ్రహించారు. ఇక త్రికూట మలయం అంటే కోటప్ప కొండే కానీ మరి వేరేది ఏది కాదు అని ఫిక్స్ అయిపోండి. మీకు త్రికూట పర్వతం అనేది ఏదైనా అడిగితే ఏపీ కొన్ని సందర్భాలు అడగొచ్చని, త్రికూట పర్వతం నేటి ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? త్రికూట పర్వతం అంటే నేటి కోటప్ప కొండని త్రికూట పర్వతం, ఆనాడు త్రికూట పర్వతం అని పిలిచేవారు అనమాట. ఇక అమరపురిని అమరావతిగా కేవి లక్ష్మణరావు గారు నిర్ణయం చేశారనమాట. మరి అమరపురి అని చెప్పారు. అమరపురీసులు అంటే మీరు అమరపురి అంటే ఏటి అంటే ఒక్కొక్క హిస్టోరియన్ ఒక్కొక్కలా చెప్పారు. ఇప్పుడు కేవి లక్ష్మణరావు గారు ఏమంటారు, అమరపురి అంటే నేటి అమరావతి అనేసి ఎవరు నిర్ణయించారండి? కేవి లక్ష్మణరావు గారు నిర్ణయించడం జరిగిందండి. ఇదే ఇంద్రపాల నగరం అనేసి భావించేవారు ఉన్నారు. అంటే అతని నిర్ణయాన్ని కొంతమంది సమర్థించి ఇది అమరావతి అమరపురి అని పిలుచుంటారు, అంగీకరిస్తూనే ఇదే ఆనాటి ఇంద్రపాల నగరం అయి ఉంటుంది అనేసి కొంతమంది చరిత్రకారులు ఇతను సపోర్ట్ చేశారనమాట. ఇప్పుడు చూద్దాం, కానీ ఇందులో నిజం ఉందా లేదా తేలుద్దాం అనమాట. కానీ మొదటి విష్ణుకుండినీలకు అమరావతితో సంబంధం ఉన్నట్లు మనకి ఎలాంటి నిదర్శనలు ఇప్పటికి వచ్చి స్పష్టమైన ఒక్క ఆధారం కూడా లభించలేదు. అంటే వీళ్ళకి అమరావతితో సంబంధం ఉంది అనేదానికి ఎలాంటి ఆధారం మన దగ్గర అయితే లేదు. అయినా ఇంకోటి చెప్పుకుందాం, అమరావతి అనే పేరు నాటిక అప్పటికి ఎప్పుడండి, ఇప్పటి కానీ సుమారు ఇది అంతా 1600-1700 సంవత్సరాల క్రితం జరుగుతున్న సినారియో ఇది అంటున్నాం. అప్పట్లోనేటండి అమరావతి అనే పేరు అసలు వాడుకంలోనే లేదు. ఇప్పుడు అమరపురి అని శీలాలకు చెప్పేస్తారు. అందువల్ల దాన్ని ఆ టైంలో మనకి అమరావతిని ఏ పేరుతో పిలిచేవారండి? అయితే మరి ఇప్పుడంటే అమరావతి అని అంటాను, ఆ టైంలో ఏ పేరుతో పిలిచి ఉండొచ్చు? ధాన్యాకటకం అని పిలిచేవారు అనమాట. ఆనాటికి ప్రసిద్ధి నామమే ధాన్యాకటకం, చాలా ప్రసిద్ధి అయి ఉంది. మరి ఇంకా అమరపురి అనేసి చెప్పుకోవడం ఇంకెందుకు, ధాన్యాకటకం అని చెప్పుకునేవారు. అమరావతి పదం ఎప్పుడు వచ్చింది అంటే 19వ శతాబ్దం నుండి మాత్రమే వాడుకలోకి వచ్చింది. అంటే ఇప్పుడు 19వ శతాబ్దం అంటే 1800 సంవత్సరం, 1850, 60 ఆ టైంలోనే నేటి అమరావతి అనే పదం అనేది మనకు వాడుకలోకి రావడం జరిగిందండి. ఇక కాబట్టి ధాన్యాకటకం అనేది శతాబ్దాల తరబడి ప్రసిద్ధమైన పేరుండగా కొత్తగా అమరపురి అని కానీ ఇంద్రపాల నగరం అని వాడారని భావించడం సమంజసం అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇంకొక పేరు దాన్ని ఇంకో పేరు పెట్టేసి అదే అమరపురి అనేసి ఇలా పెట్టడం అయితే ధాన్యాకటక వాసులోనే చెప్పుకుండేవారు. అందువల్ల వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అమరావతికి అటుపక్క అమరపురికి ఎలాంటి సంబంధం లేదు. ఈ అమరావతి అనేసి ఎవరన్నారండి? కేవి లక్ష్మణరావు గారు అన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక అయితే సత్యనాపల్లి తాలూకులో నేటి వేల్పూరే ఏంటండి, ఈ వేల్పూర్ అనేది ఉంది కదండి, ఈ వేల్పూరే అమరపురిగా గుర్తించడానికి కరెక్ట్ అనే ఇదనమాట. ఎందుకు గుర్తించామో ఒక్కసారి చూడండి. అంటే అమరపురి అంటే ఏంటండి, నేటి వేల్పూర్ అని ఆనాడు అమరపురిగా పిలిచేవారు అనమాట. వేల్పూరు చాలా ప్రాచీన గ్రామం అని, అలాగే మనకి అది బౌద్ధ క్షేత్రం అనడానికి అక్కడ ఇక్ష్వాకు లిపిలోని శాసనాలే నిదర్శనం అని దొరికే, చాలా శాసనాలు దొరికాయి. ఎక్కడండి? ఈ వేల్పూర్ అనే ప్రాంతంలోని మనకి ఎవరి శాసనాలు ఏంటి దొరికాయి? ఈ ఇక్ష్వాకుల శాసనాలు, అలాగే బౌద్ధ మతానికి సంబంధించిన కట్టడాలు చాలా దొరికాయి అక్కడ. ఇక వేల్పు అంటే అమర అని అంటారండి. వేల్పుని ఊరు అంటే పూరి అనే మాటకు సంస్కృతమే అమరపురి. ఇదే ఇంద్రపాల నగరం అయి ఉంటుందనేసి మన బిఎస్ఎల్ హనుమంతరావు సార్ నిర్ణయించడం జరిగింది. ఇదే ఫైనల్ అనమాట. విష్ణుకుండినిల్లో సుప్రసిద్ధుడైన మాధవవర్మ శిలాశాసనం వేల్పూర్లో ఉన్నట్లు ఫస్ట్ పాయింట్లో మీకు చెప్పాను. వేల్పూర్లో శిలాశాసనం ఇచ్చారండి. ఎవరండి? మాధవవర్మ. అందులో వాళ్ళ గోత్రనామం కూడా మాధవవర్మ డిస్కస్ చేయడం జరిగింది. ఆ శాసనంలో అతనికి వేల్పూరి దేశ శాసన అనే బిరుదు కూడా ఉంది.
క్రింది వారిలో ఏ రాజుకి వేల్పూరి దేశ శాసన అనే బిరుదు ఉన్నట్లుగా మనకు తెలుస్తుందంటే మాధవవర్మకి ఆ బిరుదు ఉందండి. అది ఎన్నో మాధవవర్మ మీకు అనవసరం, మాధవవర్మకి ఆ బిరుదు ఉంది. ఇవన్నీ కారణాల దృష్ట్యా ఈ వేల్పూరే అమరపురి అనడం అనేది సమంజసం, సరైన వివరణ అనమాట. ఇక విష్ణుకుండినేలు కులదైవం గురించి కూడా చాలా కాంట్రవర్సీ. విష్ణుకుండినే కులదైవం శ్రీపర్వత స్వామి అంటారు. ఇంతకీ ఈ శ్రీపర్వత స్వామి ఎవరు అనేది మనకు చాలా కాంట్రవర్సీ. ఇది కూడా శ్రీపర్వత స్వామి ఎవరు అనేది మనం కరెక్ట్గా చూడండి. శ్రీశైల మల్లికార్జునుడే శ్రీపర్వత స్వామి అనేసి మనకి ఎవరు నిర్ణయించారయ్యా అంటే కీల్హారన్ నిర్ణయించారండి. ఒక విధంగా దీన్ని అంగీకరిద్దాం. అంటే కీల్హారన్ ప్రకారం శ్రీశైల మల్లికార్జునుడే ఎవరండి శ్రీపర్వత స్వామి. ఇప్పుడు చూడండి ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. కీల్హారన్ వీళ్ళు శ్రీపర్వత స్వామి అని నిర్ణయించడానికి గల కారణం 2 కారణాలు ఉన్నాయి. ఎందువల్ల నిర్ణయించాడు అంటే అతడు ప్రచురించిన చిక్కుళ్ళ శాసనాన్ని ఇచ్చిన విక్రమేంద్ర భట్టారకుడు, అంటే చిక్కుల శాసనం ఎవరెవరు ఇచ్చారండి? విక్రమేంద్ర భట్టారకుడు, అలాగే అతని తండ్రి ఇంద్రవర్మ పరమ మహేశ్వరులని ఉండడం ఏమని ఉందటండి ఆ శాసనంలో. వాళ్ళిద్దరూ కూడా ఎవరు? విక్రమేంద్ర భట్టారకుడు, ఇంద్రవర్మ, వీళ్ళిద్దరూ కూడా పరమ మహేశ్వరులు అనేసి మనకి దాంట్లో తెలుస్తుందన్నమాట. ఈ పరమ మహేశ్వరులు అంటే ఈశ్వరుడు భక్తులు, అందుకే ఈశ్వరుడు ఎక్కడంటే శ్రీశైలంలో ఉంటారు. అందువల్ల శ్రీశైలాన్ని మనం ఈ శ్రీపర్వత స్వామి శ్రీశైల మల్లికార్జునుడే అనేసి ఒక వాదన. రెండోది మళ్ళీ ఇంకేడు చెప్పారంటే ఇంకెంత దాంట్లోని ఆ టైంకి శ్రీపర్వతం నాగార్జున కొండలు వెలుగులోకి రాలేదన్నమాట. ఎప్పటికీ కీల్హారన్ ఇప్పుడు గట్ట కాదండి, ఇప్పటికి 110 సంవత్సరాలు ఎప్పుడైంది అతను ఇచ్చేసిన వాదన పెట్టి, ఎప్పుడు 1911 నాటికి. ఆ టైంకి శ్రీపర్వతం నాగార్జున కొండ అనేది మనకు బయట పడలేదు ఇంకా. కానీ విష్ణుకుండినేలు శ్రీపర్వతం శ్రీశైలం అనడానికి ఎలాంటి ఆధారం లేదనమాట. ఇక శ్రీపర్వత పాదధాన్యం వల్ల ప్రజల పరిపాలనా అధికారం పొందినామని, తమ రాజ్యం శ్రీపర్వతం ఉభయ పార్శ్యాల్లో విస్తరించిందని విష్ణుకుండినేలు చెప్పుకున్నారు. అంటే వాళ్ళు ఏంటండి, శ్రీపర్వత స్వామి అనుగ్రహం వల్ల మా సామ్రాజ్యం అనేది శ్రీపర్వతానికి ఇరువైపులా మా సామ్రాజ్యం విస్తరించి ఉందని విష్ణుకుండిలో వాళ్ళ శాసనాల్లో చెప్పుకున్నారనమాట. విష్ణుకుండి అందువల్ల శ్రీపర్వత స్వామి బహుజనాదరణ పొందిన దేవుడుగా విష్ణుకుండిలో శ్రీపర్వతంలో చాలా సాన్నిహిత్యం ఉందని అర్థమవుతుంది. అంటే ఈ శ్రీపర్వత స్వామి ఎవరో బాగా ఫేమస్ అయ్యి ఉంటారు. అంటే సాధారణమైన ఈ టైంలో తిరుపతిలాగా అనమాట. ఆ టైంలో శ్రీపర్వతం అంతలా ఉంది అనడానికి ఈ పాయింట్ నిదర్శనం అనమాట. అయితే మనకి శ్రీశైలం ఆ టైంకి అంత ఫేమస్సా కాదండి. ఆ టైంకి ఏదైనా క్రీస్తకం 5-6వ శతాబ్దం నాటికి శ్రీశైలం అసలు జనాదరణ పొందిన క్షేత్రం అయినడానికి మనకి ఎలాంటి ఆధారము లేదు. ఇప్పుడు మనకు అలాగా ఇప్పుడు కొన్ని సంవత్సరాల తరువాత అలాగా శ్రీశైలం బాగా పేరు పొందింది. కానీ 5-6 శతాబ్దం నాటికి అంత ప్రాధాన్యం పొందలేదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో చూడండి, ఇక వినుకొండ వేల్పూరు ప్రాంతంలో ప్రబలులైన వారికి శ్రీపర్వత నాగార్జున కొండలో సాన్నిహిత్యం ఏర్పడడం సహజం. ఎవరైతే వినుకొండ ఈ వేల్పూరు ప్రాంతంలో రాజులు ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు శ్రీపర్వతం నాగార్జున కొండలతో ప్రతి ఒక్కరు, ఎందుకంటే పక్కనే ఉంది కాబట్టి అండి. వినుకొండ వేల్పూరు పెద్ద దూరం కాదనమాట శ్రీపర్వతానికి. శ్రీపర్వతం పక్కనే ఇవన్నీ ఉండడం వల్ల ఆ రాజులు ఖచ్చితంగా ఇక్కడ అనుగ్రహం ఉంటుంది కండి ఈ శ్రీపర్వతం మీదన. కాబట్టి విష్ణుకుండినేలు శ్రీపర్వతం శ్రీశైలం కాదు. అందుచేత ఇంతకీ శ్రీపర్వత స్వామి ఎవరు ఇప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికి శ్రీపర్వత స్వామి ఎవరు? శ్రీపర్వత స్వామి కీల్హారని బట్టి ఎవరో చూసాం, శ్రీ మల్లికార్జునుడు అనేసి. కానీ ఇప్పుడు శ్రీపర్వత స్వామి ఎవరు అనేది నిర్ధారిద్దాం చూడండి. ఇంకా నెక్స్ట్ ఇంకొకరు చెప్తారండి, శ్రీపర్వత పాదంలో విజయపురి రాజును ఏలిన ఇక్ష్వాకుల కులదైవం మహాసేనుడని, విజయపురిలో కార్తికేయుల ఆలయాలు బయలుపడ్డాయనేసి, అందుచేత శ్రీపర్వత స్వామి కార్తికేయుడనేసి ఇటీవల కార్తికేయ శర్మ వాదం అండి. అంటే ఇప్పుడు ఏం చేస్తాండ్రు, ఈ శ్రీపర్వతంలో ఇంతకుముందు మన ఇక్ష్వాకుల ఏరియాలో వాళ్ళ కులదైవం మహాసేనుడు, విజయపురి ఆ ప్రాంతంలో మనకి ఏంటంటే చాలా మన కార్తికేయ స్వామి ఆలయాలు బయటపడ్డాయి. ఈ శ్రీపర్వత స్వామి ఇంతకీ ఎవరో కాదు కార్తికేయుడే అనేసి మనకి చెప్పడం జరిగింది. కానీ ఇందులో కూడా వాస్తవం లేదండి. ఎందుకంటే మనకి మొదట శాంతమునుడు మినహా ఇక్ష్వాకులు ఎవరు కూడా కార్తికేయుని ఆరాధించినట్లు మనకు తెలియదు. అంటే ఓన్లీ మొదట శాంతమునుడు మాత్రమే ఈ కార్తికేయ స్వామిని ఆరాధించాడు. ఇక ఇక్ష్వాకుల పేర్లని చాలా పేర్లు ఉన్నాయి, అందులో కార్తికేయుని మీద భక్తిభావం ఎక్కడ పొంగిపోవట్లేదు అనమాట. ఇక యెహువలుడు శివుడని, అంటే శివుడిని ఆదరించేవాడు అనమాట. అతను నిర్మించిన పుష్పభద్ర ఆలయం చాటుతుంది. కార్తికేయ ఆలయాలతో పాటు శివాలయాలు, అష్టభుజ ఆలయము, అలాగే హారతి ఆలయం కూడా విజయపూర్లో చాలా ఆలయాలు బయటపడ్డాయి. నువ్వు ఏకంగా
శ్రీపర్వత స్వామి కార్తికేయుడే అనేసి నిర్ధారించడం అనేది కరెక్ట్ కాదు అనేది మన హిందూ వాళ్ళ కరెక్ట్ కాదు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాము. ఇక ఒకవేళ కార్తికేయునే విజయపురిలో ప్రాముఖ్యంగా ఉందని భావిస్తే అతను విజయపురి స్వామి అయ్యేవాడు కానీ శ్రీపర్వత స్వామి అయ్యేవాడు కాదు అనేసి మనం చెప్తున్నారనమాట బిఎస్ఎల్ హనుమంతరావు గారు సార్. నెక్స్ట్ ఏంటంటే అసలు శ్రీపర్వత స్వామి అని ఇంతకీ ఎవరు అనేది ఇప్పుడు నిర్ణయిద్దామని ఫైనలైజ్ చేస్తారు. శ్రీపర్వత స్వామి అంటే ఎవరో కాదండి, గౌతమ బుద్ధుడి యొక్క నవ అవతారమేనండి. ఈ విష్ణుమూర్తి నవ అవతారమే గౌతమ బుద్ధుల వారని తర్వాత కాలంలో తెలిసింది. ఇతనే శ్రీపర్వత స్వామి. అంటే శ్రీపర్వత స్వామి గౌతమ బుద్ధుడు అనేసి ఎవరు నిర్ణయించారంటే నెలటూరి వెంకటరమణయ్య గారండి. నెలటూరి వెంకటరమణయ్య గారి ప్రకారం ఫస్ట్ నెలటూరి వెంకటరమణ గారు వేరే వాదనని యాక్సెప్ట్ చేసిన తరువాత అతనికి అభిప్రాయాన్ని మార్చుకున్నారనమాట. ఫైనల్ చేశారు శ్రీపర్వత స్వామి అనే వ్యక్తి బుద్ధదేవుడు, అంటే గౌతమ బుద్ధుడు వారే శ్రీపర్వత స్వామి. విష్ణుకుండిలోనటండి చివరి ఇద్దరిని మినహాయించి మిగిలిన వారు వైష్ణవులే కానీ శైవులు కాదు. అంటే మహాసేనుడు ఎందుకు కాదని అర్థమైందా? చివరి ఇద్దరు మినహాయించి మిగతా రాజులు అందరూ కూడా విష్ణువు ఎవరండి? వైష్ణవులు. అడగొచ్చండి మిమ్మల్ని, విష్ణుకుండినిలో చివరి ఇద్దరు రాజులు శైవులు, ఇది కరెక్టా కాదంటే కరెక్టేనండి. అలాగే మిగిలిన వారు అందరూ వైష్ణవులు. ఈ స్టేట్మెంట్ రెండు స్టేట్లు సరైనది సరైన కానిది అనేసి అడిగితే రెండు కూడా సరైనవి అవుతాయి. ఎందుకంటే మొదటి రాజులు అందరూ కూడా వైష్ణవాన్ని ఆదరించారు. చివరి రాజులు ఎవరైతే ఇద్దరు రాజులు ఉన్నారో వారు శైవులు అనమాట. వారి వంశనామం ఇప్పుడు వైష్ణవాన్ని ఎందుకు ఎంతవరకు ఇచ్చేస్తాను చూడండి. వాళ్ళ వంశనామం వైష్ణవం, రాజుల పేర్లు బిరుదులు వైష్ణవం, తమ రాజ్యాన్ని కౌస్తుభంతో పోల్చుకున్నారు. ఇవన్నీ కూడా వైష్ణవ మతానికి అనుకూలం అనమాట. అడుగుతారండి ఎవరి రాజ్యాన్ని కౌస్తుభంతో పోల్చుకున్నారు క్రింది రాజవంశాల్లో అంటే మనకి ఈ విష్ణుకుండినిల రాజ్యవంశాన్ని పేర్కొన్నామని కౌస్తుభంతో పోల్చుకోవడం జరిగిందనమాట. వారి శాసన ముద్రలపై లక్ష్మీ శ్రీవాత్సవాలు కనబడతాయి. అంటే వాళ్ళ శాసనాలు రాస్తారు కండి, ఆ శాసనాల మీద స్టాంప్ ఎలా ఉంటుందంటే ఈ లక్ష్మీ ప్రతిమలు శ్రీవాత్సవ ప్రతిమలు ఉంటాయి. ప్రతిదీ కూడా ఇంపార్టెంటేనండి. బిఎస్ఎల్ హనుమంతరావు రాసిన పుస్తకంలోని ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. అడగొచ్చండి ఎవరి శాసన ముద్రలపై లక్ష్మీ శ్రీవాత్సవాలు కనబడతాయంటే మనకి విష్ణుకుండినీలు శాసనాల ముద్రలపై కనబడతాయని గుర్తుపెట్టుకోవాలండి. ఇక వారి నాణేల మీద ఎలాంటి సింబల్స్ వేసేవారు, విష్ణుకుండిల నాణేల మీద క్రింది ఏ బొమ్మ లభించింది అంటే ఎలాంటి ముద్రలు కనిపిస్తాయి అంటే సింహం ఒకటి, శంఖం ఒకటి అండి. ఈ రెండే గుర్తుపెట్టుకోండి, సింహము శంఖము వీళ్ళు నాణేల మీద కనబడతాయి అన్నమాట. ఇక నంది గుర్తు ఉన్న నాణేలు కూడా దొరికినాయి. వారిని పరమ మహేశ్వరులైన ఎవరో చివరి వాళ్ళు ఇచ్చి ఉండవచ్చు. అంటే మనం చెప్పాం లాస్ట్ ఇద్దరు శైవులు అనమాట. వాళ్ళు కొన్ని నాణేల మీద నంది గుర్తులు కూడా ఉన్నాయి. ఎవరి నాణేల మీద? ఈ విష్ణుకుండిల నాణేల మీద. అంటే సింహము, శంఖము, నంది ఈ మూడు కూడా వాళ్ళ నాణేల మీద గుర్తులు ఉండేవి. ఈ నంది గుర్తులు ఎవరిచ్చేవారు? నంది అంటే ఈశ్వరుడు యొక్క ఇది కదండి. అందువల్ల ఎవరైతే లాస్ట్లో ఇద్దరు శైవ మతాన్ని అనుసరించారని చెప్పాను కదా, వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు ఇది. అందుచేత ఫైనల్గా మనకి ఏంటంటే విష్ణుకుండినులు వైష్ణవులు అని నిర్ణయించడం సరైనదనమాట. ఇందువల్ల ఇవన్నీ కారణాల రీత్యా ఎవరండి ఈ విష్ణుకుండినులు? వైష్ణవులు. అయితే వారిలో గోవిందవర్మ, మొదటి విక్రమేంద్ర వర్మ బౌద్ధ మతంలో అభిమానులు అనమాట. ఎవరెవరండి బౌద్ధ మతంలో అభిమానులు? ఇందులో మనం చెప్పుకున్నాం గోవిందవర్మ ఒకరు, అలాగే మొదటి విక్రమేంద్ర వర్మ బౌద్ధ మత అభిమానులైన వైష్ణవులు. అంటే బౌద్ధ మతాన్ని బాగా ప్రోత్సహిస్తూనే ఈ వైష్ణవాన్ని కూడా ఇది అభిమానించేవారు అనమాట. అంటే ఒక పక్క వైష్ణవాన్ని పూజిస్తే ఇంకో బౌద్ధ మతాన్ని కూడా అభిమానించవచ్చు. నాటికే ఇప్పుడు చూడండి, నాటికే ఉత్తర దేశంలో గుప్తరాజుల ప్రభావం వల్ల వైష్ణవం పుంజుకొని బౌద్ధ వైష్ణవ మతాల మధ్య సామరస్యం ఏర్పడింది. అంటే ఇదే టైంలో ఉత్తర భారతదేశంలో ఎవరు పరిపాలిస్తున్నారంటే గుప్తులు వస్తారనమాట. ఈ గుప్తుల వల్ల ఏడు జరుగుతుందంటే శైవం వైష్ణవం ఇంచుమించు కూడా ఫ్రెండ్షిప్ చేస్తాయి. అంటే వాళ్ళ మత ఆచారాలు వీళ్ళలాగా ఇంచుమించు బౌద్ధం అనేది వైష్ణవంలోకి మారిపోతుంది అనడానికి ఇది నిదర్శనం. ఇప్పుడు బుద్ధుడు నారాయణి నవమ అవతారంగా పూజలు అందుకొని కొనసాగినాడు. అంటే ఇప్పుడు బుద్ధుడు ఎన్నో అవతారం అంటే విష్ణుమూర్తి యొక్క ఎన్నో అవతారాలు మిమ్మల్ని అడిగితే నవమ అవతారం అంటే 9వ అవతారం అంటే గౌతమ బుద్ధుడు. ఇక శైవులైన వాకాటకుల రాజ్యంలో కూడా ప్రభావతి గుప్త వైష్ణవాన్ని ప్రవేశపెట్టింది. వాకాటకుల రాజ్యంలో ఎవరండి అంటే వాకాటకులు ఎవరు? శైవ మతాన్ని బాగా పూజించిన వారు అన్నమాట వీరు. అంటే శివుణ్ణి ఎవరు ఆరాధిస్తారో
శివుడు ఎవరైతే దైవంగా భావిస్తారో వాళ్ళు శైవులు అవుతారు, విష్ణుమూర్తిని ఎవరైతే దైవంగా భావిస్తారో వాళ్ళు వైష్ణవులు అవుతారు అనమాట. ప్రభావతి గుప్తా ఎక్కడండి ఈ వైష్ణవాన్ని ఇచ్చింది? వాకాటుకులు, అంటే నేటి తెలంగాణ ప్రాంతంలో ఈ వాకాటుకులు పరిపాలించేవారు. అక్కడ వైష్ణవాన్ని ప్రవేశపెట్టారనమాట ఈ ప్రభావతి గుప్తా. ఇక శాలంకాయనుల కాలానికే బౌద్ధం వైష్ణవ సామరాస్యంగా పురోగమిస్తున్నట్లు రెండవ నందివర్మ గుంటుపల్లి శిలాశాసనం సూచిస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏ శాసనంలో మనకి శాలంకాయల కాలం నాటికే బౌద్ధం వైష్ణవ రెండు కూడా ఇంచుమించు సిమిలర్గా కలిసిపోయి ప్రయాణం సాగిస్తున్నట్లుగా తెలుస్తుందంటే గుంటుపల్లి శిలాశాసనంలో ఇది రాయబడి ఉందండి. ఈ గుంటుపల్లి శిలాశాసనం ఎవరిచ్చారు? రెండవ నందివర్మ యొక్క గుంటుపల్లి శిలాశాసనం. అందుచేత విష్ణుకుండినులు శ్రీపర్వత స్వామి బుద్ధదేవునని విష్ణుమూర్తి నవ అవతారంగా భావించి ఆరాధించడం చారిత్రకంగా సమంజసం. అంటే ఇప్పుడు ఫైనల్ అయిపోయింది కదండి. ఈ శ్రీపర్వత స్వామి ఎవరు అంటే గౌతమ్ బుద్ధుడండి. ఇతను విష్ణుమూర్తి యొక్క 9వ అవతారంగా భావించి ఆ శ్రీపర్వత స్వామిగా పూజలు అందుకున్నాడు అనమాట. ఇది ఫైనల్. ఈ బుద్ధుడని ఎవరన్నారండి? మనకి నెలటూరి వెంకటరమణయ్య గారు అనడం జరిగింది. ఇక విష్ణుకుండినీలు అటండి బ్రాహ్మణులని క్షత్రియులని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎంతకీ వీళ్ళు వీళ్ళు ఏ వర్ణానికి చెందినవారు? బ్రాహ్మణుల లేక క్షత్రియుల? ఇక్కడ కూడా కాంట్రవర్సీ, ఇక్కడ కూడా మన క్లారిటీనెస్ తీసుకురావాలి. ఎలాగంటే తాము బ్రహ్మ క్షత్రోజయతో యువతలమని వారి శాసనాల్లో చెప్పుకున్నారు. కాబట్టి జన్మరీత్యా బ్రాహ్మణ క్షత్రియ వర్ణాల్లో దేనికి వీళ్ళు చెందరనమాట. దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది? ఆ పదాన్ని బట్టి వాళ్ళ శాసనాల్లో చెప్పుకున్న ఆ పదాన్ని బట్టి బ్రహ్మ క్షత్రో తేజో అనే పదాన్ని బట్టి మనకి ఏడు తెలుస్తుందంటే వీళ్ళు బ్రాహ్మణుల క్షత్రియుల వర్ణాలు దేనికి చెందరు అని ఫైనలైజ్ అయ్యిందనమాట. ఇక్ష్వాకులు శాలంకాయనుల వలె విష్ణుకుండినులు కూడా ఆదిమ ఆంధ్రజాతిలో వారై, అంటే ఎవరైతే మనకి ఇక్ష్వాకులు ఎలాగా శాలంకాయనులు ఎలాగ ఇక్కడే ఉన్నారు ఆదిమ ఆంధ్రజాతులు ఎప్పుడు కానించో ఈ విష్ణుకుండినులు కూడా మన ఆంధ్రదేశంలో చాలా సంవత్సరాలు బట్టి ఉన్నారు. వీళ్ళు ఎక్కడ కాంచి వలస రాలేదు. వీళ్ళు ఆదిమ ఆంధ్ర గణరాజ్యాలలో వీళ్ళు కూడా ఒకరు మెల్లగా సామంతరాజులుగా ఉండి నెక్స్ట్ స్వతంత్రం పొందారు. ఇది ఫైనల్ అనమాట. అంటే వీళ్ళు ఆదిమ ఆంధ్రజాతుల్లో ఉండి బౌద్ధాన్ని స్వీకరించి క్రమంగా వైష్ణవ మత అభిమానులై హిందువులై ఉంటారు. అంటే వీళ్ళు సాంఘిక ఉన్నతిని పొందడానికి మొదట బౌద్ధాన్ని స్వీకరించి ఆ తరువాత మెల్లమెల్లగా వైష్ణవ మత అభిమానులయ్యి ఆ తర్వాత లాస్ట్కి హిందువులై ఉంటారనమాట. అంటే లాస్ట్గా వైష్ణవ మత అభిమానులు అయితే హిందువులే, అంటే వైష్ణవ మత అభిమానులైన హిందువులు అనమాట. వైష్ణవ మతం స్వీకరించడం ద్వారా ఆంధ్రులు పునీతులైనారని భాగవతం చాటుతుంది. భాగవతంలో చెప్పారనమాట. ఇది ఎక్కడండి? భాగవతంలో ఈ పాయింట్లో ఉంది. భాగవతంలో ఏం రాశారండి? వైష్ణవ మతాన్ని స్వీకరించడం వల్ల మనకి ఈ ఆంధ్రులు అనే వ్యక్తులు పునీతులయ్యారు. అంటే పునీతులయ్యారంటే మీకు అర్థం తెలిసే ఉంటుంది, అంటే గొప్ప వాళ్ళు అయ్యారు అన్నమాట ఇక్కడ. ఇక రాజకీయ ప్రాబల్యం వహించడంతో తనదైన గుణమైన సాంఘిక ఉన్నతి సాధించే ఆశయంతో వైదిక క్రతుకాండలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే వీళ్ళ అధికారాన్ని పొందిన తర్వాత వీళ్ళు సాంఘిక ఉన్నతి సాధించాలి కదండి. అంటే సమాజంలో ఒక పేరు ప్రతిష్టలు పొందాలి అంటే మనం ఏం చేయాలండి? ఈ వైదిక క్రతువులు ఆ టైంలో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆనాటి సమాజం బాగా రాజులకు బాగా గౌరవించేదనమాట. అంటే బ్రాహ్మణులే కదండి ఆనాడు వైదిక క్రతువులు గట్రా చేసిన వ్యక్తులు. అందువల్ల వాళ్ళ బ్రాహ్మణులకు ఉచ్చ స్థితిలో చూసేవారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలాంటి వైదిక క్రతువులు నిర్వహించడం ఇవన్నీ పూనుకొని చేయించడం కూడా వీళ్ళకి కూడా సమాజంలో ఒక రకమైన ఇది వచ్చిందనమాట, గౌరవం వినపడించిందనమాట వీళ్ళకి కూడా. మాధవవర్మ ధరించిన పరమ బ్రాహ్మణ్య పరమేష్టి బిరుదుల్లో ఆ తాపత్రయం ప్రతిఫలిస్తుంది. అంటే వీళ్ళు కూడా సాంఘిక ఉన్నతి పొందడానికి కోసం ఈ ప్రయత్నాలు చేశారు అనడానికి మీరు అడగొచ్చండి. పరమేష్టి అనే బిరుదు క్రింది వాణిలో ఏ విష్ణుకుండిని రాజు కలదంటే మీకు మాధవ వర్మ అనేసి మీరు జవాబు పెట్టాలి. అలాగే పరమ బ్రాహ్మణి అనే బిరుదును కూడా అతను ధరించడం జరిగిందండి. అంటే పరమేష్టి అనే బిరుదు ఎవరికి ఉందండి? మాధవ వర్మకు ఉంది. ఇక నెక్స్ట్ విష్ణుకుండిల వంశవృక్షం. ఇది చెప్పాను కండి, ప్రతిదీ కూడా ఒక కాంట్రవర్సీ వెళ్తుంది. ఎందువల్ల ఎంత కాంట్రవర్సీ వెళ్తుందంటే అండి, మనకి ఈ కాంట్రవర్సీకి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క శాసనాల్లో సరైన సమాచారం లేకపోవడం అండి. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకుందాం అంటే ఈ విష్ణుకుండినీలకు సంబంధించిన వంశవృక్షం
ఎవరి తర్వాత ఎవరు వచ్చారు అనేది ఒక క్షుణ్ణంగా వివరించుదామండి. మీకు కానీ మన క్లాస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన గ్రూప్ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి మన క్లాసుల గురించి తెలియచేయండి. మీకు ఎంత డెప్త్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఏ బిట్ అడుగుతారో మనకు తెలియదండి. ఒక్క మార్కు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో లూజ్ కాకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఇంత డెప్త్గా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా మనకు బయట పుస్తకాల్లో ఉన్న మిస్లీనియస్ అంశాలు కూడా తర్వాత క్లాసుల్లో మనకి ప్రతి వంశాన్ని గురించి కొన్ని మిస్లీనియస్ అంశాలు బయట పుస్తకాలు మీకు ఇంకా కోరుకుంటుంది కానీ మనసులోనే ఇంకా చదివేయాలి అనేసి ఆ కోరబడి బయట ఉన్న మ్యాటర్ కూడా కొద్ది వరకు నేను చెప్తాను. కానీ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం ప్రాముఖ్యత అంతా ఇంత కాదండి. ఇది ఎందుకంటే ప్రతిసారి చెప్తున్నాను, ఇందులో చెప్పిన ప్రతి పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మీరు ఖచ్చితంగా ఇంచుమించు 65 నుంచి 60 మార్కుల మధ్య ఎట్టి పరిస్థితులు గ్యారంటీ స్కోర్ చేస్తారు. ఓకేనండి, ధన్యవాదాలు.